హాయ్ ఫ్రెండ్స్, నేను రాజ్. మీరు చూస్తున్నారు అఫిషియల్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి సంబంధించి మెయిన్ ఎగ్జామ్లో ఒక్క పోస్ట్కి ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారో చెప్పాను. ఈ వీడియోలో డిస్టిక్ వైజ్గా మనకు ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారో చెప్పదలుచుకున్నాను. ఇది అనాలిసిస్ మాత్రమే. డిస్టిక్ వైజ్ కాంపిటీషన్ ఫర్ వన్ పోస్ట్ ఇన్ టీఎస్ఎల్ పిఆర్బి పోలీస్ కానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామినేషన్. ఈ వీడియో కనుక మీకు అర్థం కావాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకు డిస్టిక్ వైజ్గా ఒక పోస్ట్కి ఎంతమంది కాంపిటీషన్ ఉన్నారో చెప్పడానికి మనకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి ఫ్రెండ్స్. ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే టోటల్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రిటెన్ ఎగ్జామ్ ఆల్ ఓవర్ తెలంగాణ 4,49,650 మంది ఎగ్జామ్ రాయడం జరిగింది. అదేవిధంగా క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఇన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కనుక చూసినట్లయితే 2,28,865 మంది క్వాలిఫై అయ్యారు. దాంట్లో మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 1,91,048 మంది, ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 37,817. తర్వాత ఈవెంట్స్ డీటెయిల్స్ కనుక చూసినట్లయితే అకార్డింగ్ టు డైలీ ఈవెంట్స్ అనాలిసిస్ పర్సంటేజ్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ అప్రాక్సిమేట్లీ, అంటే మనకు ఒకరోజు ఎంతమంది క్వాలిఫై అవుతున్నారో దాని బేస్ పైన అనాలిసిస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇది అర్థం కావాలంటే ప్రీవియస్ వీడియోలో చూడండి. మనకు మేల్ క్యాండిడేట్స్ ఎంతమంది క్వాలిఫై అవుతున్నారంటే 48% అప్రాక్సిమేట్లీ ఆల్ ఓవర్ తెలంగాణ. అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 80% ఆల్ ఓవర్ తెలంగాణ. ఆ విధంగా 48% మేల్ క్యాండిడేట్స్ కనుక తీసుకున్నట్లయితే 1,91,048 మందిలో 48% వచ్చేసి మనకు 91,703 మంది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మేల్ క్యాండిడేట్ని డిస్టిక్ వైజ్గా డివైడ్ చేసినట్లయితే 91,703ని 10తో డివైడ్ చేసినట్లయితే 9,170 మంది క్వాలిఫై కావడం జరుగుతుంది. దీన్ని అప్రాక్సిమేట్లీగా 9,200 మంది. ఆ విధంగా ఒక్కొక్క డిస్టిక్ నుండి మేల్ క్యాండిడేట్ ఎంతమంది క్వాలిఫై అవుతున్నారంటే 9,200 మంది. ఆ విధంగా 80% ఫీమేల్ క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్లయితే మనకు 37,817లో 80% వచ్చేసి 30,253 మంది క్వాలిఫై కావడం జరిగింది. అదేవిధంగా మనకు డిస్టిక్ మొత్తానికి వచ్చేసి మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎంతమంది క్వాలిఫై అవుతున్నారంటే మేల్ క్యాండిడేట్ వచ్చేసి 9,200 మంది, అదేవిధంగా ఫీమేల్ క్యాండిడేట్ వచ్చేసి 3,100 మంది. మొత్తం కలిపి మనకు యావరేజ్గా 12,500 మంది డిస్టిక్ వైజ్గా క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. తర్వాత డిస్టిక్ వైజ్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే మనకు టోటల్ వేకెన్సీస్ ఆల్ ఓవర్ తెలంగాణ వచ్చేసి 16,925 వేకెన్సీస్ ఉన్నాయి. అది మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్కి. తరువాత నల్గొండ డిస్టిక్ టోటల్ వేకెన్సీస్ కనుక చూసినట్లయితే సివిల్ 401, ఏఆర్ 27, ఎస్సీఆర్ సిపిఎల్ 6, టీఎస్ఎస్పి 485, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ 48, ఫైర్ మ్యాన్ 26, జైల్ వార్డర్ మేల్ 18, జైల్ వార్డర్ ఫీమేల్ 4. టోటల్ మేల్ ప్లస్ ఫీమేల్ వేకెన్సీస్ వచ్చేసి 1,015 వేకెన్సీస్ ఉన్నాయి. మనకు కొన్ని బోర్డులో తెలంగాణ మొత్తానికి వేకెన్సీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ కనుక చూసినట్లయితే టీఎస్ఎస్పి దాంట్లో మొత్తం 4,852 వేకెన్సీస్ ఉన్నాయి. మనం అప్రాక్సిమేట్లీ డిస్టిక్ వైజ్గా కనుక డివైడ్ చేసినట్లయితే ఒక్కొక్క డిస్టిక్కి 485 వేకెన్సీస్ రావడం జరుగుతుంది. తర్వాత నల్గొండ డిస్టిక్ కాంపిటీషన్ ఫర్ వన్ పోస్ట్ ఇన్ కానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామినేషన్ కనుక చూసినట్లయితే డిస్టిక్ టోటల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ ఈవెంట్స్ బై డిస్టిక్ టోటల్ వేకెన్సీస్. డిస్టిక్ టోటల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ ఈవెంట్స్ వచ్చేసి 12,500. అదేవిధంగా డిస్టిక్ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 1,015 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ విధంగా మనం కనుక చేసినట్లయితే మనకు ఒక్క పోస్ట్కి 12 మంది కాంపిటీషన్ రావడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్ను పొందడానికి నా అఫిషియల్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. జై హింద్, జై భారత్, జై కిసాన్.